ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జనవరి నెల 14వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో మకర రాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి. ఈ జ్యోతిష్యాన్ని లకుట ప్రశ్న శాస్త్రం, గవ్వల శాస్త్రం, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. జనవరి నెల 14వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సంక్రాంతి ఘడియల ఎలా ఉందో వారి జాతక బలం, మకర రాశి వారి జ్యోతిష్య బలం చూద్దామండి. మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే కానీ 3 గవ్వలు పడ్డాయండి. మకర రాశి వారికి గురుబలం ఉన్నదండి. ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కానీ గురుబలం ఉన్నది వారి జాతకానికి. గురుబలం ఉన్నందువలన వారికి మాత్రం ముఖ్యంగా ధన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, రుణ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, వివాహం కాని వారికి వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉంటుంది, సంతాన దోషం ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక ఉద్యోగం చేయాలనుకునే వారికి అతి కష్టం మీద ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ఈ 15 రోజుల్లో మాత్రం 8 రోజులు ఇబ్బందులు ఉంటాయండి. 8 రోజులు మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. కాకపోతే సంక్రాంతి ఘడియల మాత్రం వీరు ఏ పంద్యాలు, కోళ్ల పంద్యాలు కావచ్చు, జూదాలు కావచ్చు, లేదా మాత్రం తినే కాడ తాగే కాడ జాగ్రత్తగా ఉండాలండి. వ్యసనాల కాడ జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. ఆకస్మికంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆకస్మికంగా మీ ఇంటికి మాత్రం స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, బంధువులు కానీ దరిచేరే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం మకర సంక్రాంతి ఘడియల మాత్రం ముఖ్యంగా మాత్రం వెంకటేశ్వర స్వామి పూజ చేయడం చాలా మంచిదండి. లేదా మాత్రం ఆదికేశవుడు కరెక్ట్ మాత్రం శివుడికి పూజ చేయడం చాలా మంచిది. అన్నదానం చేయడం చాలా మంచిది. రాజకీయ నాయకులు గడ్డుకు పరిస్థితి ఉంటుందండి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులకైతే విద్యలో మాత్రం తిరుగు ఉండదండి. ఆ విద్యా దేవత, సరస్వతి దేవత, గాయత్రి దేవత అనుగ్రహం ఉంటుంది. కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల సహకారం ఉంటుంది. అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు ఎల్నాటి శని ప్రభావం ఉన్నది కాబట్టి పంచాంగ శాస్త్ర ప్రకారం ఎక్కడ పోయినా విరోధాలు చాలా ఉంటాయండి. విరోధాలు చాలా వస్తాయి. లేనిపోయిన తగాదాలు వస్తాయి. ఒకరి మనసులో ఒకరు ఉండరు. కాబట్టి ఇతరుల గొడవల్లో కానీ, ఇతరుల వ్యవహారంలో కానీ, ఇతరుల పనిలో కానీ మీరు మాత్రం ఇన్వాల్వ్ కావద్దండి. ఒకవేళ మీకు అడిగితే మాత్రం మీకు మాత్రం కట్టె విరగకుండా, పాము సావకుండా మాట్లాడండి. చాలా వరకు మంచిగా ఉంటుందండి. ఈ రాశివారి స్వభావం ఎలా ఉంటుందంటే మాత్రం రాయి పగలు కొట్టినట్టు, కట్టె విరగ కొట్టినట్టు మాట్లాడతారండి. దాని మూలంగా విరోధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు నిదానంగా మాత్రం కలిపేందుకు మాట్లాడితే చాలా వరకు మంచిగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మాత్రం విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధనిష్ఠ నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి. రుణ చిక్కులు మాత్రం తప్పవు. కానీ మాత్రం శ్రావణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం ఉన్న వారికి ఆ వెంకటేశ్వర స్వామి దయ వలన చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ వెంకటేశ్వర స్వామి దయ వలన మాత్రం శుభయోగాలు కలిసి వస్తాయి. కానీ మాత్రం కల్పవృక్షం అంటే మాత్రం ఖచ్చితంగా వారి ఇంట్లో మాత్రం కొబ్బరి చెట్టు నాటాలండి. చాలా శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు లక్ష్మీయోగ బలం ఉంటుందండి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆదివారం ఘడియ మంచిగా ఉంటుందండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం మకర రాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. వీరి జాతకంలో రాహు బలం చాలా మంచిగా ఉన్నదండి వీరి పేరు మీద. ఈ రాహు బలం మంచిగా ఉన్నందువలన మాత్రం వైజ్ఞానిక శాస్త్రం, విద్య రంగంలా, అలాగే వైద్య శాస్త్రంలా, అలాగే కంప్యూటర్ రంగంలా, అలాగే టెక్స్టైల్ రంగంలా, అలాగే వ్యాపార రంగంలా, అలాగే బహుళ అంతస్తులు కట్టడంలా, అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పెద్ద పెద్ద బిజినెస్ విషయాల్లో మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుందండి. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాణాలు కావచ్చు, లేదా చిత్రాలు తీయటంలో కావచ్చు, నిర్మాతలకు కావచ్చు, డైరెక్టర్లకు కావచ్చు, చాలా వరకు అనుకూలమైన సంఖ్య అండి ఇది. కానీ మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం కానీ ఈ సంఖ్య మాత్రం చాలా వరకు అనుకూలమైన సంఖ్య. కానీ ఈ రాహుగ్రహం మంచిగా లేకుంటే మాత్రం చాలా వరకు మాత్రం స్థానభంశం అవుతుందండి. స్థానభంశం అంటే కొన్ని కోట్లున్నా కూడా నష్టమవుతాయి. స్త్రీలతో గొడవలు ఉంటాయి. కానీ మాత్రం గోశాపం, అలాగే స్త్రీ శాపం, అలాగే చూడాలంటే మాత్రం చెప్పాలంటే మాత్రం మంచిది కాదు.
బ్రాహ్మణ శాపం మంచిది కాదండి. ఈ 3 శాపాలు తీసుకోకుండా చూడాలి. తీసుకుంటే చాలా వరకు శుభ ఫలితాలు కలిసే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పటివరకు అయితే మొత్తం వీరి పేరు మీద పడ్డాయండి గవ్వలు మాత్రం 7 గవ్వలు పడ్డాయి. 3వసారి గవ్వలే శుద్ధమండి మకర రాశి వారి పేరు మీద. మూడోసారి గవ్వలేస్తే మాత్రం పడ్డాయండి. వీరి జాతకంలో మాత్రం 5 గవ్వలు పడ్డాయండి. 3, 4, 5 మొత్తం 10 గవ్వలు పడ్డాయండి. మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం 10 గవ్వలు చెప్పాలంటే మాత్రం 0 తీసేస్తే 1 మిగులుతుందండి. ఏకనిరంజన్. వీరు ఏది చేసినా కానీ సొంత నిర్ణయం మీద నడవడం మంచిది. ఇతరుల మీద ఆధారపడటం మంచిది కాదు. పట్టిన పట్టు వదలరు, ఎక్కిన గుర్రం దిగరు. వీరి జాతకం ఎసుంటిదంటే మకర పట్టు లాంటి జాతకం అండి. గుణం స్వభావం చాలా మంచిది. శ్రావణ నక్షత్రం వారికి శుభయోగం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి శుభయోగం ఉంటుంది. అలాగే మాత్రం ధనిష్ట నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే ఖచ్చితంగా మాత్రం ఇంట్లో ఆల్రెడీ మాత్రం కొబ్బరి చెట్టు ఉంటే మంచిదండి. లేకుంటే మాత్రం కల్పవృక్షం అంటే కొబ్బరి చెట్టు అండి. కొబ్బరి చెట్టు నాటాలి, చాలా మంచిది. అలాగే మాత్రం ఇంటికాడ యాప చెట్టు ఉంటే మాత్రం యాప చెట్టును తీసి పడేయొద్దండి. ఇంటి లోపల కాదండి, ఇంటి ముందర ఓర్నరు తీయొద్దండి. చాలా వరకు శుభయోగాలు కలుగుతాయి. పసుపు కుంకుమ ధారణ మాత్రం ఖచ్చితంగా ఆ చెట్టుకు చేయాలి. అలాగే స్త్రీలు మాత్రం మంగళ అంటే తాళి ఉంటుందండి. ఆ తాళికి మాత్రం పిన్నీసులు కానీ లేదా మాత్రం పక్క పిన్నీసులు కానీ లేదా మాత్రం ఇనుపు వస్తువులు మాత్రం పెట్టవద్దండి. ఎందుకంటే మాత్రం బంగారం అంటే లక్ష్మి, అదే ఇనుపు వస్తువు అంటే మాత్రం దరిద్రం. ఆ బంగారం కాడ దరిద్రం ఉంటే ఏమవుతుందంటే భార్య భర్తల విరోధం ఉంటుంది, సంతానంలో విరోధం ఉంటుంది, కుటుంబంలో విరోధం ఉంటుంది, ధనం ఖర్చు ఉంటుంది, ఆకస్మికంగా అనారోగ్యం పాలవుతుంది. ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని హాస్పిటల్ పోయినా, ఎన్ని రోగాలు వచ్చినా తగ్గవండి. ఒకటి పోతే ఒకటి వస్తాయి. ఈ కాలంలో ఏముందంటే మాత్రం మనిషికి ఎక్కువ ఏమవుతుందంటే మాత్రం ఒత్తిడి ఎక్కువవుతుంది, మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆ మానసిక ఒత్తిడి మూలంగా మాత్రం బీపీ, షుగర్ అంటే మాత్రం ఒక జ్వరం లెక్క, ఒక జలుబు లెక్క అయిపోతుంది. దాని మూలంగా మాత్రం బీపీ, షుగర్ పోయి ఏమవుతుంది మాత్రం హార్ట్ అటాక్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, అన్నీ కామన్ అన్నట్టు అవుతుంది. ఇప్పుడు ఈ మధ్యన కాలంలో మాత్రం కొత్త రోగం పుట్టుకొచ్చింది. ఈ 2-3 సంవత్సరాల నుంచి కరోనా, అలాంటివి కూడా పుడుతున్నాయి. మనిషి ఆ రోగాలు ఏందో కానీ ఆ రోగాలు వచ్చినాయన్న భయంతో మాత్రం ఇంకా మనిషికి గుండె మీద బరువు పడి మాత్రం 10 రోజులు బతికే మనిషి మాత్రం 10 నిమిషాల్లో చనిపోతుండు. అసలు సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మాత్రం ఖచ్చితంగా స్త్రీలు మాత్రం బంగారం వస్తువు మీద, తాళి మీద కళ్యాణమైన వారు మాత్రం పిన్నీసులు పెట్టుకోవద్దు. అమ్మాయిలు కూడా మాత్రం కొన్ని బంగారం చైన్లు ఉంటాయి, వెండి చైన్లు ఉంటాయి. వెండి వస్తువులు వాటి మీద మాత్రం లోహం వస్తువులు వాడవద్దండి. వాడితే మాత్రం చాలా వరకు విపరీతమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఈ మకర సంక్రాంతి గడియల మకర రాశి వారు కానీ ఖచ్చితంగా మాత్రం వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం విష్ణుమూర్తి దర్శనం చేయటం, అలాగే మాత్రం శివాలయం దర్శనం చేయటం, అలాగే దుర్గమాత పూజ చేయటం, కులదేవతకు పూజ చేయటం, హరిదాసులకు మాత్రం దానం చేయటం, సద్బ్రాహ్మణులను సత్కరణం చేయటం చాలా వరకు శుభయోగం కలిసి వస్తుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. సంక్రాంతి పూట శుభం భూయత్.